ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 4 నుండి మనం ధ్యానించుకుందాం. కొన్ని వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినిడి. ఇక్కడ ఇర్మీయా తన పరిచర్యను ఆరంభించాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఇర్మీయాని ప్రవక్తగా నియమిస్తాడు. కాబట్టి నేను బాలుడను, నాకు జ్ఞానం లేదు అని చెప్పినప్పటికీ కూడా తన్నే దేవుడు సిద్ధపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు చివరికి దేవుని వాక్కుడు, దేవుడు తనకి ఏ వాక్కులైతే తెలియజేశారో ఆ వాక్కుల్ని ఎవరికి చెప్పమంటే వారికి చెప్పాలి. ఇక్కడ ఎవరికి చెప్పమంటున్నాడు? యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేల్. యాకోబు ఎవరు? ఇశ్రాయేల్ ఎవరు? ఇద్దరు ఒకరే కదండి, ఇద్దరు. యాకోబుని దేవుడు ఎలా మార్చాడు? ఇశ్రాయేల్గా మార్చాడు. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చాడు. ఎట్లా మార్చాడు? యాకోబుని ఇశ్రాయేల్గా ఎప్పుడు మార్చాడు? ఎప్పుడు మార్చాడంటే అన్నను మోసగించి జ్యేష్ఠత్వ హక్కును తీసుకుని వెళ్ళిపోయాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో బేతేల్లో పండుకున్నప్పుడు దేవుడు తను దర్శించాడు. ఇది దేవుని మందిరం అని తాను గుర్తించాడు. దేవుడితో ఒడంబడిక లేక నిబంధన చేసుకున్నాడు. నీవు నాకు తోడుగా ఉండి నన్ను తిరిగి మరలా రప్పించినట్లా నీవు నాకు ఇచ్చిన దాంట్లో నీకేం చేస్తాను? దశమ భాగాన్ని ఇస్తాను అని చెప్తాడు. చూడండి ఎంత తెలివైనాడు. ఎవరు? నన్ను కాపాడి నాకు ఇచ్చి దాంట్లో నీకు అట్లా. కాబట్టి దేవుడు దానికి అంగీకరించాడు. కాబట్టి కాపాడి తీసుకెళ్ళాడు. 20 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరి దగ్గరండి? లాబాను మామ దగ్గర. లాబాను ఈయన ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. ఎవరిని కోరుకున్నాడు? పెళ్ళి. వెళ్ళిన వెంటనే ఈయనకి ఏం కావాలి? పెళ్ళి కావాలి. పెళ్ళి కావాలంటే ఎవరిని ప్రేమించాడు? మొదట అమ్మాయిని. సామాన్యంగా సహజంగా మనందరికీ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎవరిని కోరుకోవాలి? అది పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, చిన్న అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. అయ్యగారు ఎవరిని చూశాడు? ఎందుకు చూశాడు? ఆమె చక్కగా ఉంది అంటే బాహ్య రూపాన్ని చూస్తాడు. దేవుని చిత్తం అంటాడు కదా. దేవుని చిత్తం అంటే దేవుడు అంటే ఆంతర్య స్వభావాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుని చిత్తం అంటే సరైన గుణగణాలు కలిగిన వారిని కోరుకోవాలి. దేవుని బిడ్డలైన వారు ఎవరిని కోరుకోవాలి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా లేదా? వాక్యానుసారంగా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే సెటరేట్ చేసుకుంటారా లేదా? కాపురం సరిగా చేస్తారా లేదా? దేవుని సేవ నాతో కలిసి చేస్తారా లేదా? నా ప్రార్థనలకు ఏమైనా ఆటంకం ఉంటుందా? ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఈరోజు అందరి వచనం తీసి నాతో మాట్లాడాడండి, రిజెక్టెడ్. ఇది నాకు ఎందుకు? 7 కోట్లు ఇవ్వలేదంట. ఒక ఆయన సంభాషణ చేస్తున్నాడు నాతో. ఎంత పిచ్చాడంటే అనిపించాడు. పిల్లోడు దేవుడు మాట్లాడాడు. అది దాని సందర్భం లేదు, దానికి ఏం లేదు, ఏదో వాక్యం తీసి చెప్తాడు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, 15 కోట్లు అంట ఆస్తి ఉందంట. కాబట్టి ఇది దేవుడికి అంటున్నాడు అనమాట. సో ఇలాంటివి ఏమవుతాయి చెప్పండి? ఇతని మైండే సరిగ్గా లేదు, సైకలాజికల్లీ అన్ఫిట్ అనమాట. పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అట్లాగే చెప్తారు అనమాట. సో ముందు దేవుని చిత్తం ఆత్మీయ విషయాలకి ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే శరీరం ఏం చేస్తుంది? ఇట్ ఫాలోస్. సో ఆత్మీయ విషయాలు శరీరానికి అప్లై చేసి శరీర విషయాలను ఆత్మకు అప్లై చేస్తే అది జరగదు. సో అందుకనే వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత సరే బాబు అన్నాడు. ఎవరిని చేశాడు? కదా, యాకోబునిచ్చి చేశాడు. ఎందుకు? ముళ్ళుతోనే తీయాలంటారు కదా.
ఇనుమును ఇనుముతోనే కొయ్యాలి, సామెతల్లో కూడా ఉంది. అట్లా దేవుడు ఏంటంటే తనకి శరీరానుసారంగా పాఠాలు నేర్పించడానికి నడిపించాడు ఆయన దగ్గర. తర్వాత చూసేటప్పటికి ఆమె జబ్బు కలిగింది కాబట్టి ఆమెను ద్వేషించటం మొదలుపెట్టి. కానీ ఆమె భక్తిపరురాలు, చాలా భక్తిపరురాలు. ఆదికాండం 29వ అధ్యాయంలో 31వ వచనం నుంచి ఉంటుందన్నమాట. సరే, భర్త ద్వేషించింది, చెల్లెలు కూడా, రాహేలు కూడా సవితి అయిపోయింది, సవితి పోరు ఎక్కువైపోయింది. తన్ని ప్రేమిస్తున్నాడు, ఈమె దగ్గరికి రావట్లేదు. అప్పుడు ప్రార్థన చేసింది, భక్తి కలిగింది కాబట్టి, విశ్వాసం కలిగింది కాబట్టి ప్రార్థించి పొందింది. అయితే 4 పిల్లలు పుట్టారు. ఎవరికండి? రాహేల్కి. వెరీ గుడ్, యార్, బాగుంది, మైండ్ బాగుంది. ఎవరికి పుట్టారు? లేయాకి పుట్టారు. ఎందుకు పుట్టాడు? ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే అక్కడ పిల్లలు పుట్టలేదు. దేవుడు అక్కడ ఏం చేశాడండి? అక్కడ గర్భఫలాన్ని స్టాప్ చేశాడు కదా. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం చేయాలన్నప్పుడు బాహ్య రూపాన్ని కాదు, ఏ రూపాన్ని చూడాలి? సో గుణాలు ఉన్నాయా లేదా. అంతకుముందు అబిగయల్ని దావీదు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కదా? తన భర్త నాబాలు మూర్ఖుడైనప్పటికీ ఆ మూర్ఖుడితో సంసారం చేసిందంటే ఎంత గొప్ప గుణం ఉందో చూడండి. ఆ భర్తను కూడా దావీదు చంపడానికి వస్తున్నప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. దావీదుని ఏం చేసిందంటే అన్నీ సిద్ధపరచుకుని వెళ్ళి సాష్టాంగపడి తన కోపాన్ని అంతటిని చల్లార్చి తనకు అవసరమైన అన్నీ కూడా తీసుకెళ్ళి. ఈయనేమంటాడండి? దావీదు ఎవరో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతాడు. రాజు దగ్గరుండి రాజుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ దేవుని సేవ చేస్తారు, ఇవన్నీ చెప్తారు. అవన్నీ మనకు తెలియదు, వానికి తెలియదు. తెలియక మాట్లాడేవారు అంత ఎవరండి? నాబాలు. నాబాలు అంటే అర్థం ఏంటి? మోటువాడు, మూర్ఖుడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అలాగే మాట్లాడతారు. మనం కూడా అట్లా మాట్లాడి ఉంటాం, ఎప్పుడు తెలియకముందు. తెలిసిన తర్వాత అట్లా మాట్లాడు. అయితే అట్లా మాట్లాడే వారి పట్ల కూడా మనం తాళింపు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓకే అండి. సో ఈమె గుణవంతురాలు కాబట్టి ఆయన్ని శాంతింపజేసింది. ఆయన తీసుకుని కోపాన్ని చల్లార్చుకుని దావీదు వెళ్ళిపోయాడు. తర్వాత 10 రోజుల్లో దేవుడు తను మొత్తాడు నాబాల్ని, ఎందుకంటే తన దాసునికి విరోధంగా మాట్లాడినందుకు. తర్వాత విధంగా దేవుడు దర్శించి తీర్పు తీర్చాడు. చనిపోయిన తర్వాత అబిగయల్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఎందుకు చేసుకున్నాడు? ఆయన దగ్గర ఉన్న భార్యలో ఆ గుణాలు లేవు. మీకాలు ఉంది, ఎవరు? సౌలు కుమార్తె ఉందా? ఏమి డ్యాన్స్ చేస్తున్నావా నువ్వు? ఏమి నాట్యం ఆడుతున్నావా పిచ్చోళ్ళలాగా? రాజువా నువ్వు అంట. దేవుడు ఆమె గర్భఫలాన్ని ఏం చేశాడు? గర్భాన్ని మూసివేశాడు. శాపగ్రస్తమని కదండి. సో ఇవన్నీ ముందు దేవుని ఎరిగిన వారు భక్తి కలిగిన వారుగా ఉండాలి. అది ఆంతర్యంలో ఉండాలి, హృదయ స్థితి సరిగ్గా ఉండాలి దేవుని ఎడల. దేవుడు అప్పుడే జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు. బయట అందంగా ఉన్నంత మాత్రాన్ని దేవుని దయ పొందరు. అంటే కొంతమంది స్త్రీలు రెబెకా లాంటి వాళ్ళు బయటికి అందంగా ఉన్నారు, హృదయంలో కూడా అందంగా. రెబెకా ఏం చేసింది కదా? ఒంటలకి నేను నీళ్ళు పోస్తా, నీకు నీళ్ళు ఇస్తా అని లోతైన బావిలోకి దిగి 10 బిందెలో 8 బిందెలో తీసుకుని వచ్చి, ఎంత కష్టం అండి. మగవాళ్ళు మనం చేయగలమా? కానీ యవనస్తులు ఎవరైనా చేయగలరా? నేను 1 బిందుకే పడిపోతాడు కదా. మీరు చేయగలరమ్మా? ఇప్పుడే ఈ నల్ల ఇక్కడ ఉంది, గదిలోనే ఉంటుంది, పట్టుకోవడం ఎంత కష్టం. ఆమె చూడండి. కాబట్టి శ్రమపడే స్త్రీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, దేవుని ఏళ్ళు భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకనే ఏ స్త్రీ కొనియాడబడుతుంది? యెహోవా. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అలాంటి ఉన్నారు కదా. అందుకనే విశ్వాసులైన వారు ద్వేషించకూడదు. బాహ్య సౌందర్యాన్ని బట్టి తప్పకుండా ఆ మొండితనాన్ని,
దాన్ని అంతటిని కూడా దేవుడు విరగొడతాడు. ఆ కరుకుతనాన్ని అంతటిని తీసేస్తాడు. యాకోబులో ఏముందండి? కరుకుతనం ఉంది, మొండితనం ఉంది, బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేది ఉంది, దేవుని చిత్తం చేయడానికి ఇష్టం లేదు, తన కోరికలు నెరవేర్చుకోవటానికి అందుకుంటాడా దేవుడు తోడుగా నీకు. కాబట్టి ఆమెనిచ్చి విరగొట్టాడు. ఒక దెబ్బ తగిలిందా లేదా? రెండోది, సరే నాకు ఈమె కావాలంటే నువ్వు ఆమెనిచ్చి పెళ్లి చేసావు మామ అయినా ఆమెను కూడా చేయి ఇంకో 7 ఏళ్ళు పని చేయి నా దగ్గర. 7 రోజుల తర్వాత ఇచ్చేసాడు అనుకోండి. 14 సంవత్సరాలు పనిచేసాడు. అప్పుడు లాభాన్ని ఏమయ్యాడండి? వర్ధిల్లుతో వచ్చాడు. ఎందుకు వర్ధిల్లాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు ఏమయ్యాడు? యాకోబు కాదు, ఆస్తి అంతా ఎవరిది? లాభాను వర్ధిల్లుతో వచ్చాడు. కష్టార్జితం ఎవరిది? కష్టము యాకోబు. ఈయనకి జీతం ఇచ్చేవాడు. అది కూడా జీతం 10 సార్లు మార్చావు మామ అంటాడు. 10 సార్లు అంటే మీకు అందరికీ పెంచుతాడు కదా, సంవత్సరానికి ఇంత అని పెంచుతాడు. ఆయన తగ్గించాడు. అలాంటి మామ దొరికాడు. ఎందుకు దొరికాడండి? యాకోబు ఎటువంటి వాడు? మోసగాడు. త్వరగా తనకి ఇష్టం వచ్చినట్టు చేసేసేవాడు. లేకపోతే ఇతరుల మాటలు విని దేవుణ్ణి అడగకుండా, తన తల్లి కూడా అట్లే చేసింది. రెబెకా కూడా అలా సిద్ధపరిచింది. రెబెకా ఎందుకు అట్లా సిద్ధపరిచిందంటే, వారు ఇద్దరు కూడా ఏశావు యాకోబులు గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు ఏం చేశారు? పోట్లాడుతారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆమెకి? నీ గర్భంలో 2 జనాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి. అది గుర్తుపెట్టు. అట్లే సిద్ధం. అందుకని వాక్యాన్ని ఉన్నట్టుగా సరిగ్గా ధ్యానించారు. ఏదేదో చెప్పేసుకుంటూ పోతే అది మోసపోతాం. అర్థమవుతుందండి? అలా ఉంది. ఇప్పుడు లైన్ కరెక్ట్గా ఉందా లేదా? అట్లా ఆమె ఎందుకు చెప్పింది, ఈమె ఎందుకు చెప్పింది, ఎవరెందుకు చెప్పారు అంటే, మొత్తానికి శరీర తత్వం ఉన్నప్పుడు వాడిని చెక్కి తీరుతాడు దేవుడు. దేవుని సేవ చేయాలి అంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే, దేవుని నామం దూషణ పాలు కాకుండా ఉండాలంటే శరీర తత్వం అనేది విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. కాబట్టి ఇంకా 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అప్పుడు మామ ఇక నేను వెళ్ళిపోతానని చెప్పాడు. దేవుడు సిద్ధపరిచాడు కదా. దేవుడు తిరిగి నిన్ను తీసుకుని వస్తాను, బేతేల్లో నువ్వేం చేయాలి? బలిపీఠాన్ని కట్టాలి. కట్టిన తర్వాత బలులు అర్పించాలి. సో అలాగా దేవుడు కూడా దర్శించాడు, సిద్ధపరిచాడు, తీసుకొచ్చాడు. చెప్పకుండా వచ్చేసాడు. అప్పటి వరకు కూడా ఇంకేముందండి? చెప్పకుండా వచ్చేసాడు. సొంత ఇష్టాలు నెరవేరుస్తున్నాడు, సొంత ఆలోచనలు నెరవేరుస్తున్నాడు. తర్వాత మధ్యలో మామే వచ్చి సమాధానపడి ఇద్దరు భోజనం చేసి వెళ్ళారు. భయం అన్నమాట. ఏమని చెప్పాడు? లాభాన్ని యాకోబుకి ఏం చెప్పాడు సమాధాన పడే ముందు? గుర్తుందా? ఎవరికన్నా తెలుసా? లాబాను యాకోబు తన భార్యలను తీసుకుని వెళ్ళిపోతుంటే ఏం చెప్పాడు? ఎవరికైనా తెలుసా? ఏం చెప్పాడంటే, బాబు నా కుమార్తెలు ఇద్దరిని అల్లారి ముద్దుగా చూసుకో, ప్రేమగా చూసుకో, వాళ్ళని కొట్టుకు తిట్టుకు, వీరిని తప్ప వేరొకరిని వల్లకు. ఈ మాటలు ఉంటే మీరు సారి చూసుకో. 29వ అధ్యాయంలో ఉంటాయి. 29, 28 ఉంటాయి. 31వ అధ్యాయంలో ఉంటాయి. ఓకేనండి. సో ఇవన్నీ ఇప్పుడు మనం కూడా అట్లాగే పెళ్ళైన వారు కూడా ఏం చేయాలండి? ఇప్పుడు యాకోబులాగా చూడటానికి లేదు ఎవరిని? భార్య కూడా ఎలాగ ఉండాలి? లేయా వలే ఉండాలి. లేకపోతే ఇంకెవరు లాగా ఉండాలి? నీకున్న అందం, నాకున్న అందం అన్నీ ఉంటాయి అంతే. దాన్ని బట్టి మురిసిపో. ఏది కావాలండి? గుణవతి అని భార్య దొరుకుట, అది కావాలి. క్రీస్తులో మనమంతరం గుణవతులం కావాలి. యాకోబు ఏం కావాలి ఇప్పుడు? ఇశ్రాయేల్ కావాలి, మార్పు చెందినవాడు కావాలి. ఓకే అండి. సో కాబట్టి అలాగా అని చెప్పేసి ఒడంబడిక చేసుకుని ఏదో అంటారు కదా, అది వేసుకుని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడేముంది?
వచ్చిన తర్వాత అన్న భయం. ఇప్పుడు నేను తిరిగి షెకెంకి వచ్చిన తర్వాత నా అన్న వస్తాడు, ఆ భయం ఉందన్నమాట కదండి. అందుకనే తను ఏం చేశాడంటే వచ్చిన తర్వాత అన్నతో సమాధాన పడాలి, ఆయన భయం నుండి నేను విడుదల పొందాలి అనే ఉద్దేశం మంచిదే. కానీ ఏం చేశాడంటే బహుమానాలు పంపాడు కదా. ఆదికాండం 32వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటుంది, తర్వాత చదువుకోండి. మొదటి నుంచి ఉంటుంది, తర్వాత చదువుకోండి. కాబట్టి బహుమానాలు పంపించాడు. నీ సోదరుడు యాకోబు తిరిగి వచ్చాడు, ఆ దేవుడు ఎంతో ఆశీర్వదించాడు అని ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే కోపోద్రేకుడు, ఎవరు? ఏశావు అన్న 400 మందిని తన వారిని తీసుకుని ఇది కట్టెలు తీసుకుని వస్తాడనమాట. కత్తులు గుదియలతో ఏం చేస్తాడు, వస్తాడు. ఆ సమాచారం ఈయనకి చెప్తారు. చెప్పిన వెంటనే ఏమైంది, రైళ్ళు పరిగెట్టినాయి. ఎక్కడ? దడ 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 అని కొట్టుకుంటుంది. ఎంతమందిని తీసుకొస్తున్నాడు? 400 మంది ఇంకా ఆయుధాలతో వస్తుంది. చెప్పిన వెంటనే అప్పుడు 10వ వచనంలో ప్రార్థన మొదలు పెడతాడు. దేవా, నేను ఒంటరిగా ఈ చేతికర్రతో నన్ను యోర్దాను దాటి తీసుకుని వెళ్ళావు, తిరిగి నన్ను 2 గుంపులుగా చేసి తీసుకొచ్చావు, నీకు వందనాలు. ఆ ప్రార్థన ఏదో ముందే చేయాలి కదా, ఈ ఆరాధన ఏదో ముందే చేయాలి. ఇది యుక్తి. మనలో ఏ యుక్తి లేదనుకుంటే ఇవన్నీ కనపడతాయి. వాక్యం చెప్పేది చెప్తానే ఉంటాం, నేర్చుకునేది నేర్చుకునే ఉంటాం. మనలోని యాకోబు మాత్రం అలాగే ఉంటుంది. చాలామందిలో చూస్తూ ఉంటాం, సేవకుల్లో చూస్తాం, అందరిలో చూస్తాం. సరి చేసుకోవాలి. అర్థమవుతుందండి. అందుకనే ఇక్కడ మనం చిన్నగా ఉండేది ఎందుకంటే కొద్దిమంది ఉండేది ఎందుకు, అందరూ రీచ్ మార్పు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కాబట్టి చెప్తాడు. చేసిన తర్వాత సరే ప్రార్థన చేస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మంచిగానే ఉంది, చక్కటి ఆరాధన చేశాడు, చక్కటి ప్రార్థన చేశాడు, అంతా నిజమే. కానీ దేవుడు ఏం లేదు. ఎందుకేం లేదు? యాకోబు అలాగే ఉంది. అయితే తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే మొదటి భార్య గుంపు ఒకటి, రెండవ భార్య కొంచెం దూరంగా రెండవ భార్య గుంపు ఒకటి, 2 గుంపులు పెట్టేసి ఇక్కడ 3వ గుంపు ఎవరు? తను ఒంటరిగా ఉండి రాత్రంతా పెనుగులాడతారు. ఎవరితో? దేవదూత. ఒక రకంగా యేసు ప్రభుగా అనుకుంది, దేవుడే అనుకుంది. పెనుగులాడతారు, రాత్రంతా పెనుగులాడతారు. నన్ను వదిలేయి అంటే తెల్లవారుజామున వదిలేయి అంటే ఈ ముందు ఒక గుంపు, రెండవది ఒక గుంపు, మూడవది తాను 3వ స్థానం లాస్ట్లో ఉండొచ్చు. ఎందుకున్నాడు? మొదటి వారిని ఏమైనా చేస్తే, రెండవ గుంపుని ఏమైనా చేస్తే నేను పారిపోదామని చూశాడు అనమాట. ఎవరండి? వీళ్ళు చచ్చినా పర్వాలేదు, ఎవరు? భార్య పిల్లలు చచ్చినా పర్వాలేదు, నేనేం చేస్తాను, త్వరగో 2 కాళ్ళు బాగున్నాయి, బలం మంచిగా ఉంది అనుకుని వేసాడు ప్లాన్. వేసేటప్పటికి దేవదూత పట్టుకున్నాడు. ఒకవేళ వచ్చినా దేవదూత వదలలేండి, దేవదూతని జయించగలరా? జయించగలరు. కాబట్టి రానే వచ్చి ఆ తర్వాత ఈ లోపల తెల్లవారికి ముందు ఏమైందంటే అప్పుడు నన్ను ఆశీర్వదిస్తే, నన్ను వదిలే అంటాడు దేవదూత. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అంటాడు యాకోబు. నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానం కావాలి, అది కావాల్సింది. ఆస్తి ఉన్నప్పటికీ, 2 గుంపులు ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ ఏముండాలి? అవన్నీ సమాధానం ఉండాలి. శత్రువు నుంచి విడిపించాలి. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలా అని ఏం చేశాడంటే తుంటి నరాన్ని విరగొడితే ఏమైపోయాడు? కుంటువాడు. ఇప్పుడు పరిగెట్టమను. తర్వాత ఆదికాండం 33వ అధ్యాయంలో రానే వచ్చాడు. ఎవరు?
ఏశావు వచ్చాడు. ఎంతమందిని తీసుకుని? అప్పుడు జరిగిందేంటి? ఏశావు వచ్చి యాకోబు మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుంది. కోపం లేదు. ఈయన ఏమయ్యాడు? ఇది మనం కూడా పరిస్థితులు భయపడిపోతాం కదా. అందుకని దేవుడు నమ్మదగినవాడు. ప్రతి పరిస్థితిలో మనకు నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి నమ్మకం ఆ పరిస్థితి అంతటినీ చూసుకుంటాం. అయితే ఆ సూత్రం పాటించాలి. ఏంటి ఆ సూత్రం? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా అంటే మామూలులోని ఇంకా ఈజీగా చేస్తాడు. శత్రువులను సహా ఏం చేస్తాడండి? భార్య కఠినంగా ఉంటుందా, భర్త కఠినంగా ఉంటుందా, ముందు మనం మార్చుకోవాలి. మనలో ఎక్కడెక్కడ యాకోబు ఉన్నాడు, ఏ ఏరియాలో యాకోబు ఉన్నాడు అనేది భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే అందరూ కూడా ఏం చేయాలండి? మార్చుకునేది చూసుకో. ఒకని ప్రవర్తన యెహోవా. ఇప్పుడు ఈయన ప్రవర్తన ఏమైంది? యాకోబు తుంటి ఇరిగిన తర్వాత ఏమైంది? ప్రవర్తన సెట్ అయింది. పరిగెడతాడు. ఇప్పుడు ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు? దేవుడికి ఏమన్నా ఇష్టమా? కాళ్ళు చేతులు ఎరగొట్టి కూర్చోబెట్టడం? లేకపోతే మారడు అన్నమాట. అంత గట్టి దాన్ని హార్డ్ నట్స్ ఉంటాయి. గట్టి చెప్పల్ని ఏం చేయాలి? గట్టి ఎంత గట్టిగా కొట్టినా కొన్నిసార్లు పగదు. అట్లాంటి మనం సామాన్య వాళ్ళం కాదు. కాబట్టి యాకోబు అంటే ఆ యాకోబే చెడ్డోడు అనుకుంటాం. లేదా ఆ యాకోబు మనలో కూడా ఉంటాడు. జాగ్రత్త. అరే అప్పుడెప్పుడు యేసుప్రభు నమ్మకం ఉందంటారు. లేదు, ఇప్పుడు కూడా ఉంటాడు. చూసుకో. అందుకనే ఈ సప్రెసింగ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్రెసింగ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. వీటన్నిటిని జయించడానికి ఎవరు ఇస్తారు? నేను కరెక్టే, వాళ్ళు నాకు అది చేస్తున్నారు. అది ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు సెట్ పేషెన్స్. యూ నీడ్ పేషెన్స్. యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి. వెళ్ళి పారిపోక పరిస్థితిని వదిలిపెట్టి అది కావాల్సి. ఓకే అండి. అప్పుడు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన అంటాడు, నాకు చాలా ఆస్తి ఇచ్చాడు దేవుడు, తీసుకుని నాకు చాలా ఉందయ్యా, అది వద్దు, సరేలే అని ఏదో కొంచెం బలవంతం చేశాడు, కొద్దిగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు భయం పోయిందా లేదా? ఇప్పుడు ఇశ్రాయేల్ అయ్యాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? యుక్తి వదులుకొని కదా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే. అందుకని శరీరాన్ని గరిపెట్టు. మన శరీరం అంతా కూడా ఆ రీతిగా యాకోబులాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఏం రాశాడు? ఎవరితో చెప్పమంటున్నాడు? 4వ వచనంలో, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు. ఇప్పుడు ఇక్కడ తీరా ఇక్కడికి వచ్చే వరకు ఇశ్రాయేలు అందరూ కూడా యాకోబులాగే ఉన్నారు. తరతరాలకి ఏమవుతున్నారు? ఇశ్రాయేల్ లాగా ఉన్నారా వీళ్ళు? యాకోబులాగా మారు. అందుకనే వాళ్ళు దేవుని వాక్యం ఎవరికి? విధేయులైన వారికా, అవిధేయులైన వారికా? దేవుని వాక్యం అందరూ నేర్చుకోవాలి. వాక్యం తెలిసిన తర్వాత మనం విధేయులుగా ఉన్నామో అవిధేయులుగా ఉన్నామో తెలుస్తుంది కదా. నాకు అంత వచ్చి నేను ఇంట్లో కూర్చుంటా అంటే తెలియదు. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఈ విషయాలు తెలియజేయాలి. అర్థమవుతుందండి. కాబట్టి అందుకనే దీనికి అనుభవ జ్ఞానం అనేది కాదు. ఓకే, ఫ్రెండ్స్ని చూసుకొని చెప్పుకోవచ్చు. అది కొంతవరకు నడుస్తుంది. అయితే దీంట్లో బైబిల్లో ఉన్న సంగతులన్నీ బుక్ బై బుక్, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు నో. అది ఎందుకు అట్లా జరిగింది, అది నాకెట్లా వర్తిస్తుంది అనేది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈరోజు ఒకటే వచనం అవుతుంది. ఎవరికి చెప్పమంటున్నాడు? యాకోబు ఇంటి వారులారా. ఎవరి వాకు చెప్పాలి? ఇప్పుడు యెహోవా వాకు చెప్పాలి. అందుకనే ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మీదట మనం కూడా యాకోబు అంటే శరీర ప్రవర్తన ఇంచుమించు అందరిలో కూడా ఉంటుంది. దాని అంతటి నుంచి కూడా మనం ఏం కావాలి? విడుదల పొందాలి.
ఇప్పుడు దీనికి కొత్త నిబంధనలో మనం 2 మాటలు చూసుకున్నప్పుడు, ఇప్పుడు కొరింథీ సంఘం అంతా ఎలాగుందండి? కొరింథీ సంఘం అనేకమైన లోపాలు ఉన్నాయి, శరీర తత్వం ఉందన్నమాట, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే వాళ్ళు బల్ల సంస్కారాన్ని వారికి గుర్తు చేస్తూ వచ్చాడు, దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే దీంట్లో పాలు పొందేవారు ఏముండకూడదు? ఈ శరీర తత్వం ఉండకూడదు, యాకోబు తత్వం ఉండకూడదు, దాన్ని సరి చేసుకోవాలి. మొదటి అధ్యాయం నుంచి చూసినప్పుడు మొదట్లో పొగిడాడు, తర్వాత వారి బలహీనతలన్నీ తెలియజేస్తూ వచ్చాడు. 10వ వచనంలో చూసినప్పుడు మీలో కక్షలు ఉన్నాయని, మీలో విభేదాలు ఉన్నాయని, ఏకతాత్పర్యం లేదని, క్లోయ ఇంటి వారి వలన ఒకే ఇల్లు బాగుందండి. క్లోయ ఇంటి వారు ఒకే ఇల్లు ఆత్మీయంగా ఉంది. వారు వేరే వాళ్ళ బలహీనతలు చూసినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు ఎందుకు వారికి ఆ సంఘానికి చెప్పలేదు? బికాజ్ వీఆర్ నాట్ కాంపిటెంట్. ఎవరు వచ్చారు ఇప్పుడు? అపోస్తలులు వచ్చారు కదా. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ ఎవరిని పరిచర్యలో పంపించాడు? అపోస్తలులు ఎంతమంది? 15 మంది. తెలుసా? 15 మంది అంటే కరెక్టేనమ్మా? అపోస్తలులు 15 మందా? ఎంతమంది తెలియదు, నీకు తెలుసా డేవిడ్? 12. యేసుక్రీస్తు ప్రభు మొదటి అపోస్తలుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1, 3:1 ఉంటుంది. ఓకే, పంపబడిన వాడని తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపాడు? కుమారుడైన యేసుని పంపాడు. కుమారుడైన యేసు ఎంతమందిని పంపాడు? 12 మంది. ఇద్దరా? 12. తొందర పడకండి, ముందు చెప్పేయాలనుకోవద్దు, యాకోబుది. ఓకే, కాబట్టి కుమారుడైన యేసు ఎంతమందిని పంపాడు? 12లో ఒకటి పోతే ఇంకొక ఆయన జాయిన్ చేశారు. మొత్తం 12 సంఖ్య 12. ఇప్పుడు అందరూ అపోస్తలులను పెట్టుకోవచ్చా? ఎరగంటే వాళ్ళు దూరిపోతున్నారు. అయిపోయింది వాళ్ళది, అది నాదే అయిపోయింది. కాబట్టి ఇంకిద్దరు ఎవరు? చూడండి, అపోస్తల కార్యములు 14:14. అపోస్తల కార్యములు 14. అపోస్తలులైన బర్నబాయు 13వ అధ్యాయంలో అంత్యోక్య సంఘంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సంఘానికి తెలియజేసింది ఏంటంటే, నేను ఈ పరిచర్యకు నియమించిన వీరిని అపోస్తల బర్నబాను పౌలును నేను వారి కొరకు నియమించిన పని కొరకు వారిని సంఘం నుంచి వేరు చేయండి. అప్పటి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? సువార్త చెప్పి స్థానిక సంఘాలను స్థాపించారు. చర్చ్ ప్లాంటేషన్ వాళ్ళిద్దరి ద్వారా జరిగింది. వీళ్ళని ఎవరు పంపారు? పరిశుద్ధాత్మ. 13వ అధ్యాయంలో వీరిద్దరిని పంపింది ఎవరండి? పరిశుద్ధ. అందుకని వీరు అపోస్తలు. అంటే అపోస్తలుగా పంపే అధికారం ఎవరికి ఉంది? త్రిత్వానికి ఉంది. తండ్రి కుమారుని పంపాడు, కుమారుడు 12 మందిని పంపాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పి పరిశుద్ధాత్మ ఇద్దరిని పంపాడు. ఎవరది? అందుకని పౌలు. ఇవి సరిగా నేర్చుకోవాలి. కాబట్టి వారు పని చేశారు. ఇప్పుడు మనం ఎవరు? నేను పాస్టర్ని అంతే, నేను పాస్టర్ కాపర్ని అంతే. నాకు ఇచ్చిన పని నేనేం చేయాలి? జాగ్రత్తగా కండక్ట్ చేయాలి. మంచి గృహ నిర్వాహకునిగా ఉండాలి. అంతేగాని బిరుదులు పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? రెవరెండ్ పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోకూడదు? చూడండి, 111వ కీర్తన 9వ వచనం. కీర్తన 100 త్వరగా చదవండి. 111:9. ఆయన వాడు ఆయన నామం. అదే ఇంగ్లీష్లో ఏముంటుందండి?
హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. కేజీబీలో హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. ఇక్కడ ఒక్క దగ్గర ఉంది రెవరెండ్, మీ దగ్గర రెవరెన్స్ అవన్నీ ఉంటాయి. భయభక్తులు కలిగి ఉండండి భార్యలాగా అని ఉంటుంది. ఆ పేరు ఇప్పుడు పాస్టర్లు పెట్టేసుకుంది. రెవరెండ్ అంటే ఎవరండి? విమోచకుడు, పూజనీయుడు అనమాట. అందుకనే యేసుప్రభు పుట్టిన వెంటనే దానిలో చేంజ్ చేశారు, ఆయన్ని పూజించారు. ఈజ్ ద రెవరెండ్ బికాజ్ ఈయన తన ప్రజలకు ఏం కలిగజేస్తాడంటే ఆయన ఈ వాక్యాలన్నీ అక్కడ పక్కనే పెడతాయి, ఇవన్నీ పక్కనే పెడతాయి. మనల్ని అందరినీ ఏమని పెట్టుకోమన్నాడు యేసుప్రభు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7వ వచనంలో, మీరంతా సహోదరులు, బోధకులని పిలవకూడదు. అందుకని ఇక్కడ పాస్టరు, కాపరి అవన్నీ పెద్ద పేర్లు అవసరం. పని చేయి, నీకు ఇచ్చిన పని చేయి. తబలా కొడతావు కొట్టు, అదేంటది కీబోర్డ్ వాయిస్తావు అది వాయించు, పాటలు పాడతావు పాడు, వాక్యం చెప్తావు చెప్పు. మనకెందుకండి బిరుదులు? యేసుప్రభుకి ఏం బిరుదు ఉంది? ఏం బిరుదు ఉందండి? బోధకుడు, బోధకుడు, రబ్బాయ్, రబ్బీ, బోధకుడు. ఆయన బోధకుడు. బోధకుడా అంటే ఆయన బోధకుడు. ఆయన బోధిస్తే ఇంత పొల్లు కూడా అసత్యం అనేది ఉండదు. నీ గురించి నా గురించి చెప్పాడు సత్యమే. ఇప్పుడు హృదయాలోచనలు ఎరిగి చెప్పేవాడు నిజమైన బోధకుడు. ఇప్పుడు యేసుప్రభు హృదయ ఆలోచన సమరయ స్త్రీ దాచిపెట్టలేదు. ఇంకా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మనమే చెప్పేస్తాడు అసలు నేను ఎంత మంచివాడినో అంటే, ఆ పరిసైడ్ వచ్చి నేను ఇది చేసిన అది చేసిన అది చేసి పక్కన కూర్చొని హృదయ స్థితి చూస్తాడు దేవుడు. అందుకనే సరిగ్గా ఉంటాడు. అందుకని ఈరోజు ఎవరికండి వాక్యము? విధేయులకు అవిధేయులకు అందరికీ. సో నేను విధేయుడిని అయిపోయానని ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ కూర్చున్నా నాలో యాకోబు అసలు లేడని మా వంశీ చెప్తాడు, ఏం చెప్తాడు, టైటస్ చెప్తాడు, ఎవరు జైకర్ చెప్తావా? కొద్దిగా ఉందా? కొద్దిగా చాలా ఉంటుంది. ఇవన్నిటిని మనం ఏం చేయాలండి? వాక్యం నేర్చుకోవాలి. అందుకని క్రమం నుంచి ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. ప్రభు చిత్తమైతే